రోజులు ధరలు, కరెంట్ బిల్లు, మళ్ళీ మున్సిపాలిటీ బిల్లు ఇవన్నీ తగ్గించాలి. తగ్గితే వచ్చి ఒకటారు. సార్ చెప్పండి, ఇక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు మీరు. ఇక్కడ మేము ఓకే, ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది బాబు. 50 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇక్కడికి ఉంటున్నాం మేము. అయితే ఏంటంటే కరెంటు బిల్లులు ఒకటి, మేము చాలా మధ్యతరగతి కుటుంబీకులు మా ఇదంతా కూడా చాలా వరకు కరెంటు బిల్లు ఒకటి, మున్సిపాలిటీ పనులు ఒకటి కట్టలేకపోతున్నాం. చాలా పెంచేశారు, చాలా రేట్లు పెంచేశారు. తర్వాత మాకు వెనకాల వాకేమో ఎప్పుడో కన్వర్షన్ కడతా అన్నారు, అది లేదు, అది కట్టల. నేను వచ్చి 50 ఏళ్ళు అయింది బాబు ఇక్కడికి వచ్చి, నేను కట్టలేదు. అన్ని రకాలుగా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎవరు వచ్చినా ఇదిగో చేస్తామంటున్నారు. ఇప్పుడు నేను 11వ బాబు ఈ ఓటు వేయటం అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ. నాకు 72 సంవత్సరాల వయసు ఇప్పుడు. నేను ఇక్కడికి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. 1975లో వచ్చాను నేను. 70 ఏళ్ళు ఇక్కడ ఇల్లు కట్టాను నేను. అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. నాకు మామూలు వృద్ధాప్య పెన్షన్ వచ్చింది, 2 సంవత్సరాల దాకా తీసుకున్నాను నేను. మొన్న ఈ మధ్య 3 కరెంటు బిల్లులు ఉన్నాయని చెప్పేసి నాకు పెన్షన్ తీశారు. నాకు 2019లో యాక్సిడెంట్ అయింది బాబు. నాకు నడుము 5 ఎన్నిపూసలు తేడా వచ్చినాయి, భుజం తేడా వచ్చేసింది. నేను ఎక్కడికి వెళ్తల్లా. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను. అయితే ఇప్పుడు వరకు అలా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఈ రూపేణైనా 10 మందికి తెలిసి కొంచెం మార్పు వస్తుందేమో అనే ఉద్దేశంతో నేను ఫ్లెక్సీ పెడతాం జరిగింది. అంటే ఈ ఫ్లెక్సీ మీ ఒక్కరి నిర్ణయం మేరకు పెట్టారా, లేదంటే ఈ వీధిలోనికి మొత్తం అందరినీ చెప్పే నేను పెట్టాను బాబు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు కాదు, నేను ఆ సంవత్సరం బట్టి చెప్తున్నా ఇలా పెడతాను, మీరు అందరూ భలే పని పెట్టండి, మేమందరం మీకు సహకరిస్తాం. అదేముండదు, మీరు చేసే మంచి పనే కదా, చెడేం కాదు కదా. డ్రైన్ కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇదిగో నిన్న వచ్చి చేసి వెళ్ళారు. ఇంకా లేకపోతే మీరు అసలు రాలేరు బాబు, అంతా చెత్త ఇదంతా. వెనకాల వాగు ఒకటి ఊడిపోయి విపరీతమైన దోమలు. దాని కన్వర్షన్ ఎప్పుడు మన ఆళ్ళనాని గారు, కావూరు సాంబశివరావు గారు ఒకసారి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు వచ్చారు, ఇది చేయించాలండి అని చెప్తే అలాగే చేసేద్దామండి అన్నారు. ఎవరికాళ్ళు వస్తున్నారు అలా చేసేస్తామంటున్నారు, రావట్లా. నిత్యావసర సరుకులు ఒకటి 2022లో 250 రూపాయలు అమ్మిన మిరపకాయలు, పచ్చడి పట్టుకునే మిరపకాయలు 800 రూపాయలు అమ్ముతున్నారు బాబు ఇవాళ మార్కెట్లో. ఎలా జీవించాలి మేము, ఎలా తిని ఎలా బ్రతకాలి? ఇదే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళ మధ్యతరగతి ఉన్నారు. 204 కులాల్లో 156 కులాలు బీసీలు ఉన్నారు బాబు. బీసీల్లో ధనవంతులు ఉన్నారు, మామూలు ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు అందరం ఒకళ్ళమే మేము ఇది చేయాలి, నలుగురిని పెంచాలి. అలాగా మా అబ్బాయి 2005లో పీడీబీటీ కాలేజ్ అని అశోక్ నగర్లో అందులో జాయిన్ అయ్యాడు బాబు. ఇంచుమించు సుమారు 3000 మంది ఉన్నారు అటువంటి కాలేజీలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో. 8000, 10,000 జీతాలు ఇస్తున్నారు బాబు. ఏం తినాలి, ఎలా బ్రతకాలి వాళ్ళు? అర్థమైందా? ఏం తింటారు చెప్పండి? 8,000 అంటే 10,000 అంటే దేనికోసం చెప్పండి? కనీసం 30 సార్లు వెళ్ళారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మోసమే చేస్తున్నారు. అదొకటి మాకు చాలా బాగా, ఎందుకంటే వాళ్ళకి లక్షల జీతాలు వస్తాయి, ఎవరు అనేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. సామాన్యులు మాలాటమే కదా. 3,000 మంది జీవిస్తున్నారంటే ఏంటి పరిస్థితి? ఇంతవరకు ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు లేరు బాబు. ఎన్నిసార్లు 30 సార్లు వెళ్ళారు. మొన్న ఈ మధ్య 2 ఐఏఎస్ ఆఫీసర్ని లోపల కూడా వేసారు స్టేషన్లో ఈ గొడవల గురించి సరిగ్గా చేయకపోతే. ఎలా ఇంకెవరికి చెప్పుకుంటాం మేము? ఇటువంటి అప్పుడే కదా చెప్పుకునేది మేము. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి మీ ఇబ్బందులు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు వెళ్ళారు బాబు. మినిస్టర్ల దగ్గరికి వెళ్ళారు, ఎమ్మెల్యేల దగ్గరికి అంటే మినిస్టర్ల దగ్గరికి కూడా వెళ్ళారు, ఎంపీల దగ్గరికి వెళ్ళారు. ఎంతోమందికి చేశారు. ఏం చేసినా ఏముంది? ఎవ్వరు ఏం చేయలేదు. అది 8,000 అంటే దేనికోసం? ఇవాళ తాపీ పని చేసేవాళ్ళకి 800 బాబు కూలి పని. మా అబ్బాయి ఎంఏ బీఈడి గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్తో చదివాడు అక్కడ వైజాగ్లో. అటువంటి వాడికి 8,000, 10,000 జీతాలు ఇస్తున్నారు బాబు నెలకి. అలా 3,000 కుటుంబాలు మగ్గుతున్నాయి అందులో పడి. దీని గురించి ఎవ్వరు పట్టించుకోవట్లా. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్లు కానీ, ఆఖరికి సీఎం కూడా సంతకం పెట్టిస్తే టైమ్ స్కేల్ ఇవ్వండి అని చెప్పి సంతకం పెట్టిస్తే అది ఐఏఎస్ ఆఫీసర్లు 2 తొక్కేశారు కింద. తొక్కేసేసేటికల్లా అది గొడవలు అయ్యి వాళ్ళని మళ్ళీ లోపడేశారు ఐఏఎస్ ఆఫీసర్లను కూడా. ఇది బాబు జరిగేది. అన్నీ మొత్తం ఏది కూడా కొనలేకపోతున్నాం. పచారీ అచ్చాలు కానీ ఇవన్నీ కూడా తినలేక కూడా మేము బాధ. మా ఇల్లు చూడండి బాబు, అది మా ఇల్లు కూడా పోతే చేసుకోవటానికి కూడా నాకు అవకాశం లేదు. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది 2019లో. నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను, నాకు ఏమీ లేదు. పెన్షన్ కూడా తీసేశారు.
3,000 వచ్చే పెన్షన్ 3 మీటర్లు ఉన్నాయని తీశారు. ఆ 3 మీటర్లు దేనికి వేసాము? గవర్నమెంట్ వాళ్ళు వేసారు అప్పట్లో. 100 రూపాయలు కడితే మీకు మీటర్లు వేస్తాం పేదవాడి కంటే 2 మీటర్లు వేయిస్తే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఆ మీటర్లు వేయిస్తే దాని గురించి 3 ఉన్నాయని చెప్పి తీసేశారు. నాకేమి సిల్లుగా ఆస్తి లేదు బాబు, ఈ ఒక్క ఇల్లు తప్ప. ఇది ఇవన్నీ జరగాలని కోరతా మీకు నేను చెప్పడం జరిగింది. ఆ బోర్డు పెడతాం జరిగింది. ఎందుకంటే ఏదో ఒకటి రావాలి తేడా. ఎవరికన్నా తెలిస్తేనే కదా 10 మందికి ఏదన్నా అడిగేది. ఎవరేం పట్టించుకోవట్లేదు. అందుకు నేను ఇలా పెట్టాను బాబు ఫ్లెక్సీ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకతగా పెట్టారా? అదేం కాదు బాబు, నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. నేను అర్థమైందా? కేవలం నాకు ఇవన్నీ అడగటం గురించే నేను పెట్టాను ఆ బోర్డు. 10 మందికి తెలవాలి, నా బాధ తెలవాలి. ఇక నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు పీడీబీటీ కాలేజీ ఉంది, సుమారు 3,000 మంది ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నో కాలేజీలు ఉన్నాయి బాబు. అందులో ఇలాగే మొగ్గుతున్నారు. మా అబ్బాయి గంట కూడా 10 ఏళ్ళు ముందు నుంచి ఉన్నారు. మా ఆవిడ ఇంకా 2005 అంటే 19 ఏళ్ళు, 35 ఏళ్ళ నుంచి అదే జీతాలతో 10,000 12,000తో చేసి అలాగే జీవిస్తున్నారు. దాని గురించి ఒక్కళ్ళు, ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు అసలు. ఇది చాలా దారుణం, అన్యాయం అన్నమాట ఇది. అది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.